హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు రామ్ సేతు అనే మూవీ చూసే ఉంటారు కదా. ఒకవేళ చూడకపోయి ఉంటే ఇప్పుడే చూసేయండి. అందులో గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం రామ్ సేతు నిజమా కాదా అని నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే రియల్ లైఫ్ లో కూడా రామ్ గురించి జరిగిన ఒక రీసెర్చ్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. రామేశ్వరంలోని రామ్ సేతులో ఒకసారి దాన్ని రీసెర్చ్ చేయడానికి వెళ్లిన వారికి అక్కడ సముద్రంలోని ఎంతో లోతులో ఒకరి శరీరం కనిపించిందట. అసలు ఆ శరీరం ఎవరిది? దానికి రామాయణానికి ఏదైనా లింక్ ఉందా? ఉంటే ఏంటది? ఆ సంఘటన జరిగిన తర్వాత ఏమైంది? ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందామా? మరింకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రహస్య పుస్తకం. వీడియో స్టార్ట్ చేసే ముందు మా చిన్న రిక్వెస్ట్, మీరు అంతకుముందు వీడియోస్ కనుక చూడకపోతే ఇప్పుడే వెళ్లి చూసేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, గవర్నమెంట్ రామ్ సేతు విషయంలో రీసెర్చ్ చేయమని అన్నప్పుడు కొంతమంది బృందం రీసెర్చ్ చేయటానికి సముద్రం మధ్యలో తమ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసుకుని తమ ప్రయోగాలు కొనసాగించేవారు. ఒకరోజు రామ్ సేతుని నీటిలోంచి పరీక్షిద్దాం అని లోపలికి దిగినప్పుడు వాళ్లకి ఒక విచిత్ర సంఘటన ఎదురైంది. ఒకరోజు వాళ్లు సూట్స్ వేసుకుని సముద్రంలోకి దిగారు. అలా రీసెర్చ్ చేసుకుంటూ చాలా దూరం వెళ్లారు. వాళ్ళకి రీసెర్చ్ చేయటానికి ఇంకా కొంచెం దూరం వెళ్లాల్సి వచ్చింది. అలాగే వాళ్లు సముద్రంలోని ఎంతో లోతుకు వెళ్లటం స్టార్ట్ చేశారు. అలా వెళ్తూ ఉండగా ఒక పెట్టె వాళ్లకి కొంత దూరంలో కనిపించింది. అదేంటో చూద్దామని అక్కడికి వెళ్లి దాన్ని దగ్గర నుండి చూస్తే దానికి తాళాలు వేసి ఉన్నాయట. అందులో ఏముండొచ్చు? నిధులున్నాయా, లేక ఇంకా ఏమైనా విలువైన వస్తువులు ఉండొచ్చేమో అని అక్కడ ఉండేవాళ్లు అనుకున్నారు. దాంట్లో ఏముందో తెలుసుకోటానికి వాళ్లు దాన్ని ఓపెన్ చేసి చూశారు. అంతే, వాళ్ళకి షాక్ అయ్యే సంఘటన ఎదురైంది. ఆ పెట్టెలో ఒక మనిషి శరీరం ఉంది. అది నార్మల్ మనిషి శరీరంలాగా కూడా లేదు. ఎంతో తేజస్సుతో ఉండటం చూసి వాళ్ళు అక్కడికక్కడే షాక్ అయి అలాగే ఉండిపోయారట. దాన్నేంటో కనుక్కుందామని ఫోటోస్ తీస్తూ ఉంటే అక్కడ చుట్టుపక్కల అన్ని సైడ్స్ నుండి నవ్వుతూ ఉన్న సౌండ్స్ వినిపించాయట. అవి విన్నవాళ్లు భయపడి అక్కడ్నుంచి వెళ్లిపోవాలి అనుకుని వెంటనే ఆ పెట్టెను కూడా తమతో తీసుకుని వెళ్లటానికి ఎంతో ట్రై చేశారు. కాని అది అస్సలు జరగకపోయేసరికి వాళ్ళిక చేసేదేమీ లేక ఆ ఫోటోస్ మాత్రమే తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. బయటికి వెళ్లి వాళ్ళ రీసెర్చ్ టీంకి ఈ విషయం చెప్తే వాళ్ళు ఆ ఫోటోస్ ని ఒక ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ ప్రొఫెసర్ రామాయణం మీద ఎంతో పట్టు ఉన్న వ్యక్తి. అలాగే రామాయణం మీద తన రీసెర్చ్ కొనసాగిస్తూ ఉన్న వ్యక్తి కావటంతో ఆయన ఆ ఫోటోస్ చూసి అక్కడ ఉంది ఎవరో ఖచ్చితంగా చెప్పేయటం వాళ్ళని షాక్ కి గురిచేసింది. అసలు ఆయన ఏం చెప్పారో చూసే ముందు మేం మిమ్మల్ని ఎప్పుడూ అడిగే విధంగానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అలాగే షేర్ చేయండి. మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చేస్తాం. ఇక లేట్ చేయకుండా మనం మళ్లీ వీడియోలోకి వచ్చేస్తే, ఆ ప్రొఫెసర్ చెప్పింది విన్నాక అందరూ షాక్ అయిపోయారు. ఆ శరీరం ఇంద్రజిత్తుది అని ఆ ప్రొఫెసర్ చెప్పారు. ఇప్పుడు అక్కడికి ఇంద్రజిత్తు శరీరం ఎలా వచ్చిందో తెలుసుకుందామా? ఇంద్రజిత్తు రామాయణంలో ముఖ్య పాత్ర అయిన వీరుడైన ఎంతో పరాక్రమం కలిగిన రావణుడి కొడుకు. వాళ్ల అమ్మ మండోదరి. ఇంద్రజిత్తు సముద్రంలో తపస్సు చేసేవాడట. ఇంకా రూపాలు మార్చుకోవటంలో ఇంద్రజిత్తు దిట్ట. ఇంద్రజిత్తు తండ్రి కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉండేవాడు. అలా తండ్రి కోసం తన జీవితం మొత్తాన్ని సమర్పించాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తుకి మేఘ్నాథ్ అని ఇంకొక పేరు కూడా ఉందట. తను పుట్టినప్పుడు ఎంతో గట్టిగా ఏడవటం స్టార్ట్ చేశాడట. Here, the great king of Asuras, mighty Dashamukha Ravana's son, pride of Lankapuri, Prince Meghanad. Behold the thunderbolt in his cry. అదేంటి చిన్నపిల్లాడన్నాక ఏడుస్తాడు కదా అని మీరు అనుకోవచ్చు. కాని ఆ ఏడుపు చిన్నపిల్లవాడి ఏడుపులా లేదట. ఒక నీటి బిందువులతో కూడిన వాన మేఘంలా ఉండటంతో రావణాసురుడు తనకి ఇంద్రజిత్తు అని పేరు పెట్టారట. రామాయణ యుద్ధంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపేసి శరీరాన్ని రావణుడి దగ్గరికి పంపిస్తాడు. రావణుడు ఆ శరీరాన్ని చూసి దాన్ని తీసుకుని ఇంద్రజిత్తు భార్య అయిన సులోచన దగ్గరికి తీసుకుని వెళ్లి చూపిస్తాడు. తలలేని ఆ శరీరాన్ని చూసిన సులోచన ఎంతో బాధపడి తను కూడా తన భర్తతో పాటుగా చనిపోతాను అని అందట. అప్పుడు రావణుడు
నువ్వు కొంచెం సమయం ఆగు, నేను ఆ రాముని దగ్గరికి వెళ్లి నీ భర్త తలని తీసుకొస్తాను అని చెబుతాడు. కాని ఆ మాటలు విన్న సులోచనకు అప్పటికి రావణుని మీద నమ్మకం పోయింది. అప్పుడు రావణుడి భార్య మండోదరి సులోచనతో తనని నేరుగా రాముని దగ్గరికి వెళ్లి అడగమని చెప్తారు. మండోదరి అన్నట్టుగానే సులోచన తన భర్త తల కోసం రాముడి దగ్గరికి వెళ్లి ఎంతో దుఃఖిస్తూ తన భర్త తలని దయచేసి ఇవ్వమని, తను కూడా తన భర్తతో పాటు చనిపోవాలని అనుకున్నానని చెబుతుంది. అది విన్న లక్ష్మణుడు, వద్దు, మీరు అలా చేయకండి, నేను మీ భర్త తలను తీసుకొచ్చి మళ్లీ బ్రతికిస్తాను అని చెబుతాడు. అప్పుడు సులోచన, వద్దు వద్దు, అలా చేయకండి, నా చివరి కోరిక ప్రకారం తనతో పాటు నన్ను కూడా వెళ్లిపోనివ్వండి అని అంటుంది. అప్పుడు సుగ్రీవుడు వెళ్లి రాముడి మాట ప్రకారం ఇంద్రజిత్తు తలను తెచ్చి సులోచనకు ఇచ్చేస్తాడు. సులోచన ఆ తలను తీసుకుని తన మాటలు నిజం అని నిరూపించటానికి ఒకసారి ఇంద్రజిత్తుని నవ్వమంటుంది. తన భార్య కోరిక మేరకు ఇంద్రజిత్తు ఒక్కసారిగా గట్టిగా నవ్వుతాడు. తర్వాత సులోచన అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. తర్వాత తన భర్త శరీరాన్ని ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి సముద్రంలో కలిపి తను కూడా ఆ సముద్రంలోనే కలిసిపోతుంది. అలా వాళ్ళిద్దరూ సముద్రంలో కలిసిపోతారు. అలా అయిన తర్వాత అన్ని సంవత్సరాలకి మళ్లీ ఇంద్రజిత్తు శరీరం ఆ సముద్రంలో కనిపించింది. కాని తన భార్య శరీరం కనిపించ నిజంగా ఇంద్రజిత్తు శరీరం దొరకటం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ విషయం నిజమని ఆ సంఘటనలు చెప్పినప్పటికీ మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేస్తే మేం వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా ఠంగుమని వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు రహస్య పుస్తకం. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. టాటా, బై బై.